అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను పాప్కార్న్ చేయటం చూపిస్తాను. మామూలుగా మనం షాపింగ్ మాల్స్లో యాక్టివ్ పాప్కార్న్ అని ప్యాకెట్స్ కొనుక్కొని తెచ్చి కుక్కర్లో వేసి చేసుకుంటాం కదండి. అలా ప్యాకెట్స్ ఏమీ కొనుక్కోకుండా మనం మామూలుగా షాప్స్లో మొక్కజొన్న గింజలు ఉంటాయి కదండి, అవి తెచ్చుకుని మనమే ఇంట్లో ఎంతో టేస్టీగా ఎంతో కమ్మగా ఉండే పాప్కార్న్ రెడీ చేసుకోవచ్చండి. 1 మినిట్లో అయిపోతుంది. ముందుగా అండి చిన్న కప్పుడు ఈ మొక్కజొన్న గింజలు తీసుకున్నాను. అవి కొంచెం చాలండి, చాలా అవుతాయి. ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలండి. అది కింద అడుగు మందంగా ఉండాలి, అలాంటిది తీసుకోవాలి. దానిలో కొంచెం నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసి బాగా వేడెక్కనివ్వాలండి. మినిమం ఒక 1 మినిట్ వరకు వేడవ్వాలి. వేడయ్యాక కొంచెం కొంచెం వేసుకొని వెంటనే మూత పెట్టేయాలండి. లేదంటే అవి టపా పేలి మన మీదకి వచ్చి పడతాయి. అందుకని వెంటనే మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన వెంటనే ఒక 1 మినిట్లో అవన్నీ చక్కగా బాయిల్ అయిపోయి పాప్కార్న్ రెడీ అయిపోతుందండి. అలా ఒకసారి నేను ఏ విధంగా చేశానో ఒకసారి చూడండి. అసలు ప్లస్ ఇంట్లోది కాబట్టి ఎంత మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఈ విధంగా చేయండి. ప్లస్ పిల్లలు బయటికి వెళ్తే పాప్కార్న్ ఇష్టంగా తింటారు, సినిమా హాల్స్కి వెళ్ళినా కూడా. కానీ ఇలా ఇంట్లో చేసి పెట్టండి. అవి బయట దొరికి మొక్కజొన్న గింజలండి, అసలు చాలా బాగుంటాయి. ప్లస్ నెయ్యి కూడా వేస్తాం కాబట్టి ఆ కమ్మదనం అనేది చాలా బాగుంటుందండి. అలా కొంచెం కొంచెం వేసుకొని అలా ఫ్రై చేసుకోవటమేనండి, వేడివేడిగా. ప్లస్ తింటుంటే అసలు ఎంత కమ్మగా ఉంటాయండి. అలా అన్నీ కూడా ఒకసారి మొత్తం కొంచెం కొంచెం వేసుకొని అలా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. కొంచెం సాల్ట్ అండి, టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్, అలాగే లైట్గా చిటికెడు పసుపు అండి. పసుపు వేసుకుని ఆ వేడి మీదే చక్కగా కలుపుకోవాలండి. కలుపుకుని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే వేడివేడిగా అసలు పిల్లలైతే ఇంట్లో చేసింది కాబట్టి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో ఇంట్లో చేసిన వాటికి బయట వాటికి తేడా మీకే తెలుస్తుంది. చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈరోజు వాక్యం అండి, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.